నాయకులు స్థానిక శాసనసభ్యులు రెవెన్యూ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా మహిళలకి ఉచిత బస్సు కల్పించారు. దాని ద్వారా లక్షలాది మంది పేదలు వారి గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. అలాగే ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి భాగంగా 200 యూనిట్లు గృహలక్ష్మి పథకం ద్వారా ఇచ్చారు. దాన్ని కూడా ఆడబిడ్డలు ఈనాడు అనుభవిస్తున్నారు ఆ యొక్క ఫలాల్ని. అలాగే ఎంతో ప్రతిష్టాత్మకమైన చేపట్టినటువంటి గ్యాస్ సిలిండర్లు కూడా చాలామందికి ఈనాడు రాయితీ ద్వారా అందుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది సన్నబియ్యం పంపిణీ. దీన్ని కాపాడాల్సిన బాధ్యత, దీన్ని పక్కదారి పట్టించకుండా చేయాల్సిన బాధ్యత మహిళలు. ఎందుకంటే మహిళల పేరు మీద కార్డులు ఉన్నాయి, వాళ్లే తీసుకోవడానికి రేషన్ బియ్యం వస్తారని మీరు ఎవరికి కూడా పక్క వాళ్ళకి ఇవ్వద్దు, దళాలకి అమ్మొద్దు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి కేజీ మీద 40-50 రూపాయలు వెచ్చించి 50 రూపాయల పైచీలకు, ఎందుకంటే 50 రూపాయలు పెట్టి ధాన్యం సేకరించడం కానీ ట్రాన్స్పోర్ట్, మిల్లింగు, మళ్ళా గోడౌన్లు తెచ్చు, మళ్ళీ రేషన్ షాపులు తెచ్చడం, మళ్ళీ రేషన్ షాపుల ద్వారా వాళ్ళ కమిషన్ ఇచ్చి మీకు బియ్యం ఇవ్వటం, ఇదంతా వ్యయ ప్రయాసాలతో కూర్చి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి పక్కదారి పట్టకుండా దీన్ని సద్వినియోగం చేసుకుని ఇంటింటి పాలి అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.